అయితే 50 మీటర్లు కొట్టేసిన మొత్తం మడ్డి వచ్చింది. చూడండి ఎట్లా ఉందో అసలు. తీరా తీండి మడ్డి తీండిరా, నమ్మకం చూస్తారేంది. మొత్తం కసకసా తీసేయాలి, తొందరగా వేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడికి మనం. మొత్తం పోయి నీళ్ళు పోయి ఇట్లాంటి బోర్లు 4 తగలాలన్నమాట. అప్పుడు కానీ నడుము జారి మొత్తం ఎవరు రాతి బోర్లో చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడేమో మడ్డి బోర్లు ఏడుతున్నారు. పొద్దున్నకెళ్ళి చుక్కలు చూపించేస్తుంది అనమాట బోర్. హ్యామర్ అయితే హ్యామర్ నడదు, రేమరు మెల్లగా పోతుంది. డీజిల్ ఏమి యావరేజ్ రాదు. ఇట్లా అయితే చుక్కలు చూపించేస్తుంది బోర్. మడ్డు పట్టుకొని పైకి లెగుతలేదు. అలా వాటర్ పోసి తీయాల్సి వస్తుంది అనమాట. టెంపరీ ఏదేమో అంటే కింద స్టోన్ లేదు, పైన కింద తిప్పలు పడి ఎడిట్ చేసి ఎట్లా బోర్ని అయితే క్లీన్ చేసేసిన అనమాట. క్లీన్ చేసేసిన కాబట్టి ఇక మెల్లగా మొత్తం లోపల మట్టి ఏం లేకుండా బయటకు కొట్టేసేసి కేసింగ్ అయితే వేసుకోవడం. అటు చేసి ఒక 50 మీటర్లకు అయితే కేసింగ్ అయితే దింపేసిన అనమాట. మొత్తం మట్టిలో ఫ్లషింగ్ అయితే వాటర్ అయితే మొదలైంది బయటకు వచ్చేది. ఈ బోరు దగ్గర ఒక గంటన్నర వేస్తే కానీ వాటర్ అయితే క్లియర్ కావాలన్నమాట. అయిపోయింది బోరు మొత్తం కవర్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఫ్లషింగ్ కూడా చేసేసి వేరే సైడ్కి అయితే బయలుదేరిపోయాను అనమాట. ఇక్కడ నుండి 25 ఉంది ఇంకో సైట్కి వెళ్ళిపోయి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.